Yeah. So in the today's class, we will discuss about the access time. Okay. So what is the definition for the access time? Can anyone guess? How much time it will take to access? Very good. Okay. So memory read operation aina. Okay. If it is memory read operation, or it may be memory write operation. So how much time it will take for reading the data from the memory address register or writing the data into the memory address register? That is called access time. Okay. Generally, we will use the most of the cases for the reading only. Okay, because how much time it will take to access the data from the memory address register is called access time. That's it. So access time is one of the most important parameters of any memory component. So that maybe you can use anything. Okay, if I CPU is there, okay, if CPU wants to perform the data, then it has to get the data from the memory, because the data will be stored in the memory. So మెమరీలో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు CPU అనేది C equal to A plus B చేయాలి. If I want to do this C equal to A plus B operation, then A is a value that will contain some address that is nothing but 1003, and B is a value that will contain address that is 1007. So ఇక్కడ 1003 and next you will have somewhere at 1007. సో ఈ ఏ అనే దాంట్లో మళ్ళీ నాకు ఇన్సైడ్ దిస్ 1003లో 10 ఉండొచ్చు, అండ్ ఇన్సైడ్ దిస్ 1010లో 20 ఉండొచ్చు. ఓకే, అండ్ సి ఈజ్ హ్యావింగ్ సమ్ అడ్రస్ లొకేషన్ లైక్ 1013. సో సమ్వేర్ ఇట్ విల్ బి ఎట్ ద 101013. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ లొకేషన్. సో if CPU wants to perform this operation like A plus B, then it has to get the data from the memory location that is 1003. సో 1003లో ఉన్నటువంటి డేటాని తీసుకెళ్ళి దాన్ని ఐ విల్ స్టోర్ ఇన్ ద ఏ. ఓకే, సో దెన్ ఓన్లీ ఫస్ట్ ఇట్ విల్ గో టు ద మెమరీ లొకేషన్, అండ్ వాట్ ఎవర్ ద వాల్యూ దట్ ఈస్ దేర్ ఇన్ ద memory location, that will be transferred through the buses. We will have buses. Okay, so there is a connection between this processor and the memory, and through that bus the data will be transferred in the digital form. So how much time it will take to access the data from the memory location, and it will be coming into the processor, that is called access time. And అది మనం ఒకటి మెమరీ ద్వారా దాన్ని మెమరీ యాక్సెస్ టైం అంటారు. ఈవెన్ ఇట్ మే బి క్యాషీ ఆల్సో, ఇట్ మే బి క్యాషీ మెమరీ ఇన్ బిట్వీన్. ఈ సిపియుకి ప్రాసెసర్కి మధ్యలో క్యాషీ మెమరీ ఉంటుంది. ఈ క్యాషీ మెమరీ అడ్వాంటేజ్ ఏంటిది అని అంటే, జనరల్గా సిపియు ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఏదైనా డేటా కావాలంటే క్యాషీ మెమరీలోకి వెళ్తుంది. క్యాషీ మెమరీలో లేనప్పుడు మాత్రమే ఇట్ విల్ గో టు ద మెమరీ. ఆ మెమరీలోకి వెళ్ళేసి ఒక కాపీని తీసుకొచ్చి క్యాషీ మెమరీలో ప్లేస్ చేస్తుంది, అండ్ అగైన్ ద డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద సిపియు. ఎందుకనంటే మళ్ళీ నేను నెక్స్ట్ టైం 1003 నాకు కావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు నేను మెమరీ దగ్గరికి వెళ్ళను, డైరెక్ట్లీ ఐ విల్ సీ ఇన్ ద క్యాషీ మెమరీ. దట్ ఈస్ కాల్డ్ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్. ఓకే, దట్ టాపిక్ ఈస్ కాల్డ్ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్. ఐ థింక్ యూ గాట్ ఇన్ ద క్యాషీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. యూ గాట్ దిస్ కాన్సెప్ట్ ఆర్ నాట్? హలో, Got, sir. you didn't get? Okay, okay, right, that is called locality Sir, of we reference. got, sir. Yeah, locality of reference అంటారు దాన్ని. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద ఫ్రీక్వెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైనా, లేకపోతే డేటా కానీ ఏదైనా ఉంటే దాన్ని ఫస్ట్ సిపియు ఎప్పుడైనా కానీ ఫస్ట్, బికాస్ క్యాషీ మెమరీ ఈజ్ ద ఫాస్టర్ యాక్సెస్ మెమరీ, అందుకని ఫస్ట్ జనరల్గా సిపియులో ఫస్ట్ రిజిస్టర్స్ ఇన్సైడ్ ఉంటాయి. దిస్ ఈస్ ద హైరార్కీ. ఫస్ట్ సిపియు ప్రాసెసర్ లోపలనే మెమరీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ రిజిస్టర్స్. సో ఫస్ట్ సిపియు ఏం చేస్తుంది అంటే, రిజిస్టర్స్ అనేవి వెరీ లో కెపాసిటీ ఉంటుంది, విచ్ విల్ స్టోర్ ఓన్లీ ఇన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ దీస్ ఆర్ వెరీ ఫాస్టర్. బికాస్ సిపియుకి డేటా కావాల్సి వచ్చింది అనుకో, ఫస్ట్ రిజిస్టర్లో చెక్ చేస్తుంది, అప్పుడు యాక్సెస్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. రిజిస్టర్స్ లో డేటా కనుక ఉందనుకో, వెంటనే అది తెచ్చేసుకుంటుంది, ఇట్ విల్ డూ ద క్యాలిక్యులేషన్. సో దట్స్ వై రిజిస్టర్స్ ఆర్ వెరీ ఫాస్టర్. అండ్ ఒకవేళ అక్కడ కాకపోతే నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద క్యాషీ మెమరీ. క్యాషీ మెమరీలో కూడా డేటా లేదనుకోండి, దెన్ ఇట్ విల్ గో టు ద మెమరీ. అండ్ మెమరీలో కూడా మెమరీ అంటే ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, మెమరీలో కూడా లేదనుకోండి, ఇట్ విల్ గో టు ద హార్డ్ డిస్క్. దిస్ ఇస్ ద హైరార్కీ. సో getting the data or reading the data from the memory is called access time. Okay, how much access time? So if it is getting the data directly from the register, then the access time is very less. And if it is getting the data from the cache memory, that is also access time. If it is getting the data from this random access memory, is also access time. Getting the data from the hard disk also access time. So access time is one of the most important parameters of the memory component, and it is the time taken to read data from the given memory location. Okay, so
ఇఫ్ ఏ అనేది ప్లస్ బి అనే ఆపరేషన్ చేయాలంటే దెన్ ఏకి మెమరీ లొకేషన్ అనేది 1003. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ 1003, బట్ దీస్ విల్ కంటైన్ సమ్ గార్బేజ్ వాల్యూస్. మీరు అడ్రస్ తెలియాలి అని అనుకుంటే ప్రింట్ ఆఫ్ %u %a అని ప్రింట్ చేస్తే సి లాంగ్వేజ్ లో మీకు అడ్రస్ తెలుస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ద మెమరీ లొకేషన్ దట్ ఈస్ అలొకేటెడ్ ఫర్ దిస్ ఏ. సో ఇప్పుడు ఈ మెమరీ లొకేషన్ ఒకవేళ నాకు ఏ అనే దానికి నాకు 5 6 7 3 4 అది నెగిటివ్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. ఇలా ఉందనుకోండి దీన్ని గుర్తుంచుకోవడం కష్టం, బట్ దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో దట్స్ వై వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ వేరియబుల్ which is used to store the address of memory location. So if I want to give the memory location ki oka memory location ki oka name ఇవ్వడం గురించే మనం we will use this variables. That is a different concept. But ఇప్పుడు నాకు ఏ అనే దాంట్లో మెమరీ లొకేషన్ 1003 ఉంది. సో ఆ పర్టిక్యులర్ 1003 లో నుంచి నేను డేటా ఏదైతే 10 ఉందో అది తీసుకురావడానికి ఎంత టైం పడుతుందో దట్ ఈస్ కాల్డ్ యాక్సెస్ టైం. ఇస్ దట్ క్లియర్? So what is the definition for the access time? Simple terms, what is the definition for the access time is the time taken to read the data from the memory location. Okay, clear, right? So Yes, sir. that is you are measured from the start of the read cycle. Okay, so next these read cycles and all you will get in the this one fetching executing, okay, all those life cycle. Okay, so that is nothing but whenever you are executing a instruction it has to follow some steps. That is not important over here, but what is the definition for the access time? It is the time taken to read the data from the memory location. Access time is made up of from two parts: the time taken to locate the required memory location. A particular లొకేషన్, ఇప్పుడు మెమరీ అనేది స్టార్టింగ్ నుంచి ఏదో ఒక అడ్రస్ ఉంటుంది మెమరీకి, అక్కడి నుంచి మనకి ఫస్ట్ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి 1003కి. నెక్స్ట్ అండ్ ద టైమ్ టేకెన్ ఫర్ ద డేటా బికమ్ అవైలబుల్ ఫ్రమ్ ద మెమరీ సెల్. ఆ మెమరీ సెల్లో నుంచి డేటా తీసుకొని దాన్ని డేటా బస్ లో ప్లేస్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. It is the time taken to locate to the memory location and the time taken to get the data from the memory location. This combinedly I can say it is a access time. So what is the definition? Simple terms lo cheppalante access time is the time taken to read the data from the memory location. So it is a combination of two parts. One is getting to the location, ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళడము, లొకేషన్ లో ఉన్నటువంటి డేటాని నేను యాక్సెస్ చేయడం, ఈ రెండింటిని కలిపే నేను మెమరీ యాక్సెస్ టైం అని అంటాను. సో మెనీ సెమీకండక్టర్ మెమరీస్ హ్యావ్ ఐడెంటికల్ రీడ్ అండ్ రైట్ యాక్సెస్ టైం. సో ఇప్పుడు నేను డేటా రీడ్ చేయడానికి ఎంతైతే యాక్సెస్ టైం ఉంటుందో రైట్ కూడా చేయడానికి సేమ్ యాక్సెస్ టైం ఉంటుంది. ఓకే, దట్ ఈస్ రీడ్ యాక్సెస్ టైం అనొచ్చు, రైట్ యాక్సెస్ టైం. గెటింగ్ ద డేటా ఫ్రమ్ ద మెమరీ లొకేషన్ ఈస్ కాల్డ్ రీడ్ యాక్సెస్ టైం and writing the data into the memory location is called write access time. That's it. So is that clear? Yes, sir. So these are the three definitions you can expect, like define memory read operation. Then what is the definition for this memory read operation is getting this is nothing but getting the data from the memory address register is called memory read operation, and writing the data into the memory address register is called memory write operation. దాంట్లో ఏం చేస్తామంటే మెమరీ రీడ్ లో అయితేనేమో ఫస్ట్ మెమరీ అడ్రస్ రిజిస్టర్కి వెళ్ళి ఆ లొకేషన్ ద్వారా అందులో ఉన్న డేటాని నేను దేంట్లో కాపీ చేస్తాను, మెమరీ డేటా రిజిస్టర్ లోకి కాపీ చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ మెమరీ రీడ్ ఆపరేషన్ అంటాను. అదే రైటింగ్ ద డేటా అంటే మెమరీ డేటా రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో దాన్ని నేను మెమరీ అడ్రస్ రిజిస్టర్ లోకి రైట్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ మెమరీ రైట్ ఆపరేషన్. అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ ద మెమరీ రీడ్ ఆపరేషన్ ఆర్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ ద మెమరీ రైట్ ఆపరేషన్ ఈస్ కాల్డ్ యాక్సెస్ టైం. ఓకే, సో the time taken to read the data from the memory location. Ikkada memory location I will store in the memory address register. I will store in the memory address register. So the time taken to read the data from the memory address register or the time taken to write the data into the memory address register is called access time. That may be read access time gavachu, write access time gavachu. And what are the differences between random access memory and read only memory? Random access memory and read only memory. Can anyone tell what is the main difference between random access memory and read only memory? Anyone? Volatile and non-volatile. Yeah, very good. Okay, that's a simple thing. RAM is a volatile memory and read only memory is non-volatile memory. This is the main difference. So yeah, I can say in the different types of characteristics. Okay, I can say here characteristics. Based on these characteristics I can
I can write the differences between random access memory and read-only memory. So volatility, random access memory is volatile in nature as it is automatically erased when computer shutdowns. When the computer is turned off, then automatically whatever the data that is there, that will be erased. That is your random access memory. And read-only memory is non-volatile since it never erases when there is a shutdown of or restart of the computer. So even if you restart the computer or even if you shut down the computer, some of the programs will be stored in the read-only memory. Those are required for the computer to start. Okay, so that is your read-only memory. And the accessibility is nothing but random access memory can be directly accessed by the processor. So that's why in between CPU untundi ikkada, next ikkada memory untundi. That is your random access memory. In between we have this cache memory. So that's why you can easily access the data from the memory. So random access memory can be directly accessed by the processor. Read-only memory cannot be directly accessed by the processor since it is transferred into RAM where it is executed by the processor. But in case of read-only memory, it is not directly. Okay, CPU can directly access the data from the memory. That is nothing but random access memory. But if you have read-only memory, first the data is loaded into the random access memory. Even general read-only memory lo బయాస్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాస్తాం. అంటే కంప్యూటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు అంత whenever I press F2 then some actions will be done, sir, right? That whatever this is called basic input output system. So that is nothing but BIOS program అనేది రన్ అవ్వడానికి ఫస్ట్ ఈవెన్ అది రన్ అవ్వాలన్నా కానీ ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో నుంచి ర్యామ్ లోకి లోడ్ అవుతుంది. సో I can say RAM can be directly accessed by the processor, but read-only memory cannot be directly accessed by the processor because first whatever the instructions that are there in the read-only memory, those are transferred into the RAM. And next, storage is nothing but RAM is used to store the temporary information for limited time. Okay, so that's why it is volatile. But read-only memory is used to store permanent information which cannot be deleted. And read-only memory lo kuda delete cheyochu, avi base cheskoni manaki malli erasable programmable read-only memory అని వచ్చాయి. Okay, but generally read-only memory is used to read the data but you cannot delete the data, permanent గా store చేయడానికి. And hardware structure, random access memory is a form of chip. It is like a chip, but read-only memory is generally optical drivers made up of magnetic tapes. This is the difference. RAM is like it is like chip means integrated circuit, and this read-only memory is like magnetic tapes. And the cost is costlier than read-only memory, cheaper than random access memory, and chip size is larger than the read-only memory. Read-only memory ante just simple instructions రాయడానికి యూజ్ చేస్తారు, and chip size is smaller than read-only memory. Yeah, next actually smaller than random access memory, ikkada mistake వచ్చింది. So this is larger than read-only memory and this is smaller than 1 minute. Chip size is larger than read-only memory. Okay, this is read-only memory kante larger untundi, and this is smaller than random access memory, that is in reverse. Writing speed, writing data to RAM chip is very faster. Okay, if you want to write the data into the random access memory, that is very fast, but writing the data into the random read-only memory chip is very slow process. And the storage limit, a RAM chip can store multiple gigabytes of data up to 16 GB. Okay, ఇప్పుడు మనకి 32 GB ర్యామ్స్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ ఈవెన్ 64 GB ర్యామ్స్ కూడా ఉన్నాయి. ఓకే, రీడ్ ఓన్లీ మెమరీ చిప్ typically stores only several megabytes of data, only 4 MB, maximum 4 MB per chip. Okay, 4 MB per chip. And what are the examples for random access memory? That is static RAM and dynamic RAM. And what are the examples for read only memory? Masked read only memory or programmable read only memory and erasable programmable read only memory. Dantlo kuda malli electrically erasable programmable read only memory, and this is also called as UV EPRAM. Okay, clear? Is that clear? Hello? Yes, sir. Yes, sir. Right. So this is about, these are the differences between random access memory and read only memory. And what is EEPRAM and UVPRAM? Okay, so yeah, this is these are the categories of RAM. Electrically erasable programmable read only memory is user modifiable read only memory that can be erased and reprogrammed repeatedly through the application of higher than normal electrical voltage.
So it is modifiable read-only memory. If I want to modify the data, okay, generally read-only memory ante you cannot delete the data or you ane antamu, but erase చేయడానికి we have a category called erasable programmable read-only memory. దాంట్లో కూడా electrical erasable అన్నప్పుడు you can erase and you can reprogram repeatedly through the application of this electrical voltage or electrical signals. Unlike EPROMs, so EPROMs ante which are also called as UV EPROMs. That is nothing but if you want to erase the data using ultraviolet light, then that is called the ultraviolet EPROMs or EPROMs. But EEPROMs antenemo which are used to erase the data using electrical signals. So EEPROMs do not need to be removed from the computer to be modified. So EPROMs laga EPROMs ni compulsory nenu bayatiki remove cheyalsi vastadi if you want to erase the data. But EEPROMs అనేవి does not require to be removed from the computer to be modified. However, an EEPROM chip has to be erased and reprogrammed in its entirety, not selectively. అంటే నేను సెలెక్టివ్గా ఈ పార్ట్ మాత్రమే ఎరేజ్ చేద్దామని అది ఉండదు ఈఈపీరామ్లో. ఒకసారి మనం ఎలక్ట్రికల్ సిగ్నల్ కనుక నేను ఆ పర్టికులర్ చిప్ పైన ప్లేస్ చేస్తే ఇట్ విల్ డిలీట్ ద ఎంటైర్ డేటా. It also has a limited life. EEPROM has limited life. That is, the number of times it can be reprogrammed is limited to tens or hundreds of thousands of times. ఇది మాత్రం లిమిట్ అవుతుంది. In an EEPROM that is frequently reprogrammed while the computer is in use. These are some differences. So you can expect the questions like what are the differences between just now we have discussed, right? What are the differences between read-only memory and random access memory? In the same manner, you may expect the question like what are the differences between EEPROM and UVPROM? Okay, these are frequently asked questions. Like you may expect for 5 marks question or you can expect for 3 marks question. So UVPROM is nothing but ultraviolet programmable read-only memory is user modifiable. You can modify this read-only memory that can be erased and reprogrammed repeatedly through the application of ultraviolet rays. So that is the only main difference between UVPROM and EEPROM. ఈ రెండు కూడా which are used to erase the data. So general గా మనం programmable read-only memory లో you can program, you can write some simple instructions into the read-only memory, some MBs of instructions only which are used to do some predefined task. But programmable read-only memory లో disadvantage ఏంటంటే you cannot delete. సో ఆ డిలీట్ మళ్ళీ కంటిన్యూస్ గా డిలీట్ చేయలేము. సో దానికోసం మనం ఏం చేసామంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఇంట్రడ్యూస్ చేశారు, ఇన్ విచ్ యూ కెన్ ఎరేజ్ అండ్ యూ కెన్ రీప్రోగ్రామ్. సో బ్లాంక్ గా ఇనిషియల్ గా బ్లాంక్ గా ఉంటుంది, దాన్ని మనము కంటిన్యూస్ గా మనము ప్రోగ్రామ్ చేయొచ్చు, మళ్ళీ ఎరేజ్ చేయొచ్చు. ఆ ఎరేజ్ చేసే మెథడ్ ని బేస్ చేసుకొని దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఆర్ డైరెక్ట్లీ ఐ కెన్ సే ఈపీరామ్ నే డైరెక్ట్ గా నేను యూవీపీరామ్ అని కూడా అంటారు. And another is this EEPROM. If you are erasing or if you are modifying the programs that are there in the programmable read-only memory by using ultraviolet rays, then that is called UVPROM. Okay, if user can modify read-only memory, that can be erased and reprogrammed repeatedly through the application of ultraviolet rays. And the same thing can be happened by using electrical signals or electrical rays, then that is called electrically erasable programmable read-only memory. Okay, and the next one is what are the differences between EEPROM and UVPROM? So erase and programming is done with electrical pulses or electrical signals. Erase and programming is done with ultraviolet light. Erase and reprogramming is possible when the EEPROM is still in the circuit. ఇది మెయిన్ అన్నట్టు. ఇది సర్క్యూట్ అనేది అందులోనే నో నీడ్ టు తీయడానికి అవసరం లేదు. ఓకే, నో నీడ్ టు రిమూవ్ ద చిప్, బట్ యూ కెన్ వైల్ ఇట్ ఈస్ ఇన్ యూజ్ ఆర్ వైల్ ఇట్ ఈస్ ఇన్ ద సర్క్యూట్ మదర్ బోర్డ్ కి కనెక్ట్ చేసి ఉన్నా కానీ దాన్ని ఈజీగా మనము రీప్రోగ్రామ్ చేయొచ్చు. బట్ ఎరేజబుల్ అండ్ రీప్రోగ్రామింగ్ షుడ్ బి డన్ బై టేకింగ్ అవుట్ ద UVPROM చిప్ ఫ్రమ్ ద సర్క్యూట్ నుంచి తీసేయాల్సి వస్తుంది ఒకవేళ మనం ఎరేజ్ చేయాలన్నా రీప్రోగ్రామింగ్ చేద్దామన్నా. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు కన్స్ట్రక్ట్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కన్స్ట్రక్ట్. The volatile and the floating gate permits the storage. The photocurrent from the insulated gate structure permits the storage. Speed of operation is more and the speed of operation is less. Shorter time of erasure, but this is longer time of erasure. Ability to erase and write individual bytes. Individual అంటే స్పెసిఫిక్ బైట్స్ ని మనం ఎరేజ్ చేయొచ్చు, బట్ ఎబిలిటీ టు ఎరేజ్ అండ్ రైట్ మెమరీ అరే. ఓకే,
and this is low density, and this is high density, and this is expensive, and this is economical, and suitable for field and remote control applications ki use chestar dinni, suitable for experimental projects, product development and college labs. Okay, clear, right? All of you clear, right? Hello. Yes, sir. So Clear, they may sir. ask for 5 marks అడిగితే ఎనీ 5 రాసినా సరిపోతుంది. ఓకే, ఎనీ 5. 3 మార్క్స్ అడిగితే ఎనీ 3 differences. And next, what is statigram and dynamigram? So these three definitely you can expect one question. What are the differences between random access memory and read only memory, and what are the differences between UVP RAM and EEP RAM, and what are the differences between static RAM and dynamic RAM? These definitely you can expect the question. So you just ఈ క్వశ్చన్స్ కంపల్సరీ తీసుకోండి, because definitely you will get expect one question. Visible, sir. So what are the differences between static RAM and dynamic RAM? Okay, static RAM is made up of flip-flops, this we have discussed, and dynamic RAM is made up of capacitors. And static RAM is large in size and this is smaller in size. Data stores in the form of voltage and data store in the form of charge. So capacitors kabatti charge, flip-flops kabatti voltage. Much expensive as compared to dynamic RAM, less expensive as compared to static RAM, and this is low storage capacity and this is high storage capacity, and it consumes more power and it consumes less power. And static RAMs are very fast and these are slow, data sustained with the time and data losses with time, so need refreshing circuit. 1 minute. Yeah, so the same differences. Yeah, so you can see here, is the screen is visible? Yes, sir. Right. So dynamic random access memory, it is constructed by using the capacitors, and static RAM is constructed by using the flip-flops, that too D flip-flops, because random access memory antene which is used for storage purpose, so that's why D flip-flops requires a recharge every few milliseconds to maintain its data. If you want to maintain the data, you can, it requires every time you have to recharge, and it holds its contents as long as the power is available. Okay, and it is inexpensive and it is expensive. It is slower than static RAM and it is faster than DRAM. Can store many bits per chip. It uses less power, and SRAM uses more power and generates less heat but generates more heat in case of SRAM. Used for main memory and used for cache memory. In case of this, SRAM is used for the cache memory, and if you want to design random access memory, then you will use this DRAMs. Okay, clear? Yes, sir. So you understand, right? What are the differences between read-only memory, random access memory, and what are the differences between EEPRAM and UVPRAM, and what is the difference between static RAM and dynamic RAM? Definitely, you can expect one 5 marks question from these three differences. These are, you just you can read out also. Okay, clear? Yes, sir. Right. And the last topic for the DE chapter, that is your what is flash RAM. Okay, so what is flash RAM? So the best example for flash RAM is USB drive or pen drive. Okay, so flash memory, it is a special type of memory that works like both read-only memory and random access memory. Okay, you can write the information to flash memory like you can with the RAM, but that information is not erased when the power is off, like it is with read-only memory. And USB pen drive lo meeru you can write, you can store the data into the pen drive, and power off aina maatrana manaki mana USB drive lo di వెళ్ళిపోతుందా data? No, sir. So that's why it is like both random access memory and read-only memory. Okay, you can write the information to the flash memory like you can write into the random access memory, but that information is not erased when the power is turned off, like it is like read-only memory. And what are the applications of flash RAM? So the flash memory technology has evolved into the preferred storage media for a variety of consumer and industrial devices. In consumer devices, flash memory is widely used in notebooks, computers లలో యూజ్ చేస్తారు. Okay, notebook computers and digital cameras and personal digital assistants and cell phones. Okay, most of these consumer electronic devices, we will use this flash memory like notebook computers, digital cameras, personal digital assistants, PDAs and cell phones. Okay, clear? Yes, sir. All of it clear, right? So what are the applications of flash RAM? Global positioning system. మీరు ఇంటర్నల్ గా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లో
GPS devices లో internal గా navigation maps అన్ని స్టోర్ అవుతాయి. That is in the flash RAM. And electronic musical instruments, okay, and next solid state music players such as television setup boxes, MP3 players, వీటన్నిటిలో కూడా ఫ్లాష్ ర్యామ్ ఉంటుంది. ఓకే, అలా క్లియర్, రైట్? Yes, sir. So that completes your chapter. So we will see here also. Is there anything to discuss? Yeah. So what are the classification of memories? Okay, this we have seen. So based on the functional relationship with CPU. So CPU తోటి relation, okay, processor తోటి relation ని base చేసుకొని these memories are classified into two types, that is main memory and secondary memory. Okay, and next based on the physical characteristics ని base చేసుకొని I can divide it into two categories, that is volatile memory, non-volatile memory, erasable or non-erasable. And next based on the principle of operation I can divide into two types, that is static memory or dynamic memory. And based on the accessibility modes of access, based on the modes of access ni base cheskoni whether I can have sequential access memory or random access memory or read only memory. These are the three things. And based on the fabrication technology, fabrication ante ela tayar chestaru memories ni, dani base cheskoni bipolar memories, unipolar memories. Okay, these are the different categories, classification of memories. If the memories are classified based on the functional relationship with the CPU by two types, that is main memory, secondary memory. And based on the physical characteristics, these are divided into two types, that is volatile or non-volatile, or erasable or non-erasable. Based on the principle of operation, these are divided into static memories or dynamic memories. Based on the modes of access, whether I can access the data sequentially, then sequential access memory. If I am accessing the data randomly, then random access memory. If I can access the data only by read, I cannot do anything, then that is called read only memory. And based on the fabrication technology, how I made these memories, based on the fabrication material, I can divide into two types, that is bipolar devices or unipolar devices. Okay, there is some difference between this bipolar and unipolar. Okay, you can read out. Okay, the some I think I can use in case of unipolar devices I can use diodes or capacitors, something will be there. Okay, and the hierarchy of the memory, you just follow whatever the that I explained. Okay, and what are the differences between random access memory, read only memory? Okay, these are all clear. PRAM and UV-PRAM. Okay, so what are the differences between EEPRAM and UV-PRAM? And what is the difference between static RAM and dynamic RAM and flash memory? Okay, clear? All of it clear, right? Hope you don't have any doubts in the DE subject, right? Okay, sir. Okay, then thank you Okay. all.